నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. రాజంపేట పార్లమెంట్ జనసేన ఇన్ఛార్జ్ యల్లటూరు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి వేడుకలు మంగళవారం నాడు రాజంపేటలోని జనసేన పార్టీ కార్యాలయం నందు నిర్వహించారు. సాంప్రదాయబద్ధంగా భోగి మంటలు వేసి పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ తెలుగువారికి అత్యంత ముఖ్యమైన పండుగ అని, సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు పట్టణాల నుండి పల్లెలకు వెళ్లి తన కుటుంబీకులతో సంక్రాంతి పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకుంటారని, ఈ 3 రోజులు పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారని ఆయన అన్నారు. 3 రోజుల పాటు జరిగేటువంటి పండుగని ఆవిష్కరించినటువంటి మహానుభావులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, తెలుగు జాతి గర్వించదగినటువంటి పండగ సంక్రాంతి పండగ. ఈరోజు ఎల్లటూరు భవన్ నందు ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరికి. ఈరోజు ఇక్కడ ముందస్తు సంక్రాంతి వేడుకలను నిర్వహించడంలో ఎల్లటూరు భవన్ వారు ముందున్నారు. సో ఇక్కడికి మేము మన యొక్క ఈ కార్యక్రమాలలో మొదటగా సమాజంలో విశిష్ట సేవలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా మా చిరు సత్కారం చేయడం జరిగింది. ఈ సంక్రాంతి శుభ సందర్భంగా ప్రతి ఒక్కరిని ఇక్కడికి పిలిపించి వారి యొక్క సేవలను కొనియాడుతూ ఒక చిరు సత్కారం చేయడం జరిగింది. వారందరూ కూడా ఇక్కడికి రావడము మాకెంతో ఆనందించదగ్గ విషయం. అలాగే ఇక్కడ రాజంపేట ప్రజలు, రాజంపేట వాస్తవ్యులు ప్రతి ఒక్కరు కూడా, పత్రికా మిత్రులు ప్రతి ఒక్కరు కూడా నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి చోట, ప్రతి వీధిలో, ప్రతి ఊరిలో కూడా జరుపుకుంటూ మన యొక్క సంస్కృతిని మన ప్రజలకు, మన భావితరాల వారికి అందరికీ తెలియజేయాలని కోరుకుంటూ, ఈరోజు ఇటువంటి కార్యక్రమానికి మీరందరూ మన యొక్క ఆత్మీయులు, బంధుమిత్రులు అందరూ కూడా, స్నేహితులు అందరూ కూడా ఇటువంటి కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరొక్కసారి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు ముందస్తుగా మిమ్మల్ని అందరికీ తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.